వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పచ్చిమిర్చి, క్యారెట్, క్యాలీఫ్లవర్ 3 కలిపి ఆవకాయ పట్టుకుందాం. మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఆవకాయ పట్టుకుందాము. క్యాలీఫ్లవర్ శుభ్రంగాని కడిగేసి ఆరబెట్టాను. చిన్న చిన్న మొగ్గలుగా తుంపుకుని బాగా కడుక్కోవాలి. కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టాను. క్యారెట్ ముక్కలు ఇవి కూడా ఆరబెట్టాను. చిన్న పచ్చిమిర్చి దొరకటలేదు, పెద్ద కాయలే వెనకాల కొసలు ఇరిసాను. ఇవి ఏం చేయాలంటే ముచ్చుకుతో ఉండగానే కడుక్కోవాలి. ఇరిసాక కడుక్కుంటే ఇందులోకి వాటర్ వెళ్ళిపోతాయి. ముచ్చుగా ఉండగానే కడిగేసుకుని మనకు కావాల్సినంత ఇరుసుకున్నాను. ఇప్పుడు ఆవకాయ పట్టుకుందాం. ఇవి మెంతులు దోరగా వేపాను. మెంతులు, జీలకర్ర మిక్సీకి వేసుకున్నాం. ఈ ఆవాలు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఆవపిండి, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టాను. అలాగే ఎల్లుల్లి రబ్బలు కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అవ్వకుండా అలా పట్టుకోవాలి. ఇందులో క్యాలీఫ్లవర్ పూలు వేసేసాను. పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం. ఇది కారం, ఒక సాల్ట్ కారం ఉంటుంది. ఆ ముక్కలకి ఇంత మాత్రం కారం పడుతుంది. పసుపు వేస్తున్నాను. ఇది మన ఇంట్లో ఆడించుకున్న పసుపు, ఎక్కువ వేస్తున్నాను అందుకని. ఆవు పిండి వేసేసుకున్నాం. సాల్ట్, దానికి సరిపడగా సాల్ట్, ఉప్పు, కారం, మసాలా కలుపుకుందాం. మనకి అంత కారం అక్కర్లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఆవు పిండిని ఘాటుగా కావాలనుకుంటే మాత్రం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. కారం కూడా వేసేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. డైలీ వాడేస్తామని ఆయిల్ తక్కువ వేసేటు, ఎక్కువేం అవసరం ఉండదు. మనం రోజు వాడేసుకుంటాం కదా, నిల్వ ఎక్కువ రోజులు పెట్టుకోము. ఇదో నెల అయినా పోదో ఉంటుంది. కాకపోతే క్యాలీఫ్లవర్ అవి కడిగి ఆరబెట్టుకున్నప్పుడు బాగా ఆరాలి, చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉంటే పోతుంది ఓకే. ఎండలో పెట్టుకుంటే పువ్వు పోదు. దీనికి పులుపు కోసం నా దగ్గర నారింజకాయలు ఉంటే రసం తీసి ఉడకబెట్టాను. ఎండలో పెట్టిన రసం అయినా పోసుకోవచ్చు, ఇలా ఉడకబెట్టిందైనా పోసుకోవచ్చు. నారింజకాయలు ఇలా యూజ్ చేసుకోవాలి అని అక్కడ పడుతున్నాను నేను. నారింజకాయలు చాలా మంచిది. కొంచెం పోసుకుందాం రసం. ఇది మొక్క ఊరేంత వరకు కొంచెం బయట పెట్టుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ ఆవకాయని. నారింజకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కలిపేసాను. ఇంకొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చేస్తున్నాను ఈ ఆయిల్ మట్టుకి. ఒక జాడీలో పెట్టుకుందాం.
కలిపేసుకుని జాడీలో కందిపవర్ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది నిమ్మరసం కంటే నారింజ రసంతో పట్టాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.